ఇక్కడ ప్రశ్నలు పెరిగిపోతున్నాయి, జవాబులే తగ్గిపోతున్నాయి. సెన్సార్ కత్తెరలు మొద్దుబారుతున్న కొద్దీ ప్రశ్నల సీరియల్ నెంబర్లు పైకి ఎగబాగుతున్నాయి. ఈ క్వశ్చన్లన్నీ ఏ సబ్జెక్ట్ గురించో మీకు వేరేగా చెప్పక్కర్లేదు. సబ్జెక్ట్ తెలుగు పేపర్. పరీక్ష కూర్చున్న 8 కోట్ల మంది అభ్యర్థులు 3 ఏళ్లుగా రాత్రింబవళ్ళు కష్టపడి ఎంతెంత చదువుకున్నా శ్రమకు తగ్గ ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాము తిరగేసి మరగేసి బట్టి పట్టి చదువుకున్న తెలుగు టెక్స్ట్ బుక్లో పరీక్షా పత్రంలో అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు జవాబులు మాత్రం దొరకడం లేదు. క్వశ్చన్ పేపర్ ముందుగా లీక్ అయినా అందులోని ప్రశ్నలకు మాత్రం జవాబులు రాయలేని నిస్సహాయ పరిస్థితి. విచిత్రం ఏమిటంటే ఈ తెలుగు పేపర్లో లెక్కలు, జాగ్రఫీ, హిస్టరీ, సోషల్ సైన్సెస్ సబ్జెక్టులతో పాటు బయాలజీ, జువాలజీ లాంటి సబ్జెక్టులు కూడా చేరిపోయాయి. అంతా గందరగోళం, గజిబిజి, మొత్తం అగమ్య గోచరం. పక్కోడిని చూసి కాపీ కొట్టేసి ఎలాగోలా పరీక్ష రాసి గండం గట్టెక్కుదామంటే ఆ పక్కోడికి ఏమీ తెలీదు. వాడి ఖాళీ పేపర్ వెక్కిరిస్తోంది. పరీక్షల్లో పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తామంటూ చెప్పిన ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్లు అనబడే రాజకీయ నాయకుల ముఖాల్లో కూడా నెత్తురు చుక్కలేదు. ఇంత చదువుకుని అంత లావు పాఠాలు చెప్పిన మాస్టర్లు సైతం క్వశ్చన్ పేపర్ చూసి మూర్చబోయినంత పనిచేశారు. వాళ్ళంతా ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా వచ్చినా తమ పిల్లగాళ్లకు సాయం చేయలేక చేతులెత్తేస్తున్నారు. తమ జీవితంలో ఇంత టఫ్ క్వశ్చన్ పేపర్, ఇన్నేసి అర్థం కాని ప్రశ్నలున్న ప్రశ్నా పత్రాన్ని తాము ఇంతవరకు అసలు చూడనే లేదంటూ వాపోతున్నారు. అసలు ఈ ప్రశ్నా పత్రాన్ని తయారు చేసిన కేంద్ర అధిష్టానపు బుద్ధిలేనితనాన్ని బండ బూతులతో లంకించుకుంటున్నారు. ఇక విషయం ఎంత దాకా వెళ్ళిందంటే పరీక్ష రాసిన అభ్యర్థులు రోడ్లెక్కారు. తమకు న్యాయం జరిగేంత వరకు ధర్నాలు, దీక్షలు చేస్తామంటున్నారు. ఇక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లాంటి ముఖ్యమంత్రి దిగొచ్చి న్యాయం చేస్తాను, సమ్మె విరమించమంటే ఈ అభ్యర్థులు ససేమిరా అంటున్నారు. ఇన్విజిలేటర్స్ అనబడే రాజకీయ నాయకులు ఆమరణ దీక్షకు దిగినా తిరిగి పరీక్ష మళ్లీ నిర్వహిస్తామనో లేక కొత్త క్వశ్చన్ పేపర్ ఇస్తామనో మాత్రం చెప్పలేదు. కనీసం అందరికీ బోనస్ మార్కులు ఇచ్చి పాస్ చేయిస్తామనే భరోసా కూడా అక్కడ దొరకలేదు. యథావిధిగా వచ్చే నెలలో పేపర్లు దిద్దేసి రిజల్ట్స్ అనౌన్స్ చేసి పారేస్తామంటూ భీష్మించుకుని కూర్చుంది. పోన్లే ఆ కోర్టులోనే ఈ వ్యవహారం తేల్చుకుందామంటూ అభ్యర్థులు అక్కడ తలుపులు తడితే పరీక్షా పత్రాల వ్యవహారంలో, అందులోనూ ప్రశ్నల వ్యవహారంలో తాము తలదూచలేమంటూ కోర్టు తేల్చిపారేసింది. పేషెంట్కు ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆ పేషెంట్ చచ్చిపోతే ఆ కేస్ షీట్ మీద ఏం రాస్తారో తెలుసా? ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైట్. ఇక్కడ ప్రశ్నలు ఎక్కువ, జవాబులు తక్కువ. కమ్ సెప్టెంబర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు? మళ్ళీ ఇంకో ప్రశ్న, జవాబులు లేవు.